ఎలా చూడాలంటారు? ఏపీలో ఒకవైపు పాలసీస్ వాటి ఇంప్లిమెంటేషన్ పైన జరగాల్సిన చర్చ, జత్వానీ ఇష్యూ, వైసీపీ పరిపాలనలో జరిగిన అరాచకాలు ఒకవైపు తెర మీద చూపిస్తూ, మరోవైపు ఈ కాలేజెస్ లో నిన్నటికి నిన్న గుడ్లవల్లూరు ఇష్యూ, నైట్ అంతా కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన, విద్యార్థులు ఏకంగా యువతులంతా కూడా బయటకు వచ్చి స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి. అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ కాలేజ్లో ఏం జరిగింది? దాని వెనక ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూతురు ఉంది, లేదంటే కుమారుడు ఉన్నారు ఆ ఇష్యూలో, అందుకే దాన్ని బయటికి రానివ్వట్లేదు అనే ఒక వార్త కలవర పెడుతోంది. ఎలా చూడాలి దాన్ని? అంటే ఇంకా ఆడపిల్లలు సేఫ్ ఎక్కడ ఉన్నారు? లేడీస్ హాస్టల్లోనే సేఫ్ లేకపోతే ఇంకా పిల్లల్ని చదివించుకోవాలని కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకంటే ఇంటి దగ్గర కాలేజ్ ఉంటే వస్తారు వెళ్తారు, కానీ అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా. పల్లెటూరు నుంచి వచ్చి చదువుకోవాలంటే కంపల్సరీ హాస్టల్స్ లో ఉండాలి. హాస్టల్స్ లోనే సహ విద్యార్థిని ఒక వాష్రూమ్ లో పై కెమెరా పెట్టి దాంతో 300 పైగా వీడియోస్ షూట్ చేసి అవి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే మీనమేషాలు లెక్కించడం అంటే డెఫినెట్ గా వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉంది, వెనకాల ఎవరో పెద్ద చెయ్యే ఉంది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదంటే ఏంటి అని అర్థము? అంటే ఇప్పుడు ఏంటి ఆ వీడియోస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకి చూపించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు నేను చెప్పింది చేయడానికి ఒప్పుకోకపోతే ఇది రిలీజ్ చేస్తాననే కదా. ఇది అవన్నీ చేసేది ఎందుకు? అవన్నీ గ్యాదర్ చేసేది ఎందుకు? సో అంటే ఆడపిల్లల కాలేజీలోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఏపీ సేఫ్ హ్యాండ్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నాకు తెలిసి లోకేష్ తప్ప పెద్ద రియాక్షన్ ఏమి లేదు హోంమంత్రి దగ్గర నుంచి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ పెద్దలు కొంతమంది మంత్రులను వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయమని చెప్పండి, డైల్యూట్ చేయమంటున్నారు. కానీ డైరెక్ట్ గా యాక్షన్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ ఇన్ 24 hours మేము ఆ స్పై కెమెరా ఎవరు ఇన్స్టాల్ చేశారు, దానిలో డేటా ఎవరికి వెళ్తుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ అది యాక్సెస్ ఉంది, ఎవరు ఇన్స్టాల్ చేశారు, 24 hours లో మేము బయట పెడతామంటే పెద్ద విషయం ఏం కాదు. ఉంటారు మహా అయితే 400-500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరు అందులో ఉండరు. ఎవరెవరు కంప్లైంట్ చేయట్లేదు ఎదురు మీ మీదనే కేసు పెడతామంటారంట. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైతే మాకు కేసు కావాలి అంటే మీ మీదనే ఎదురు కేసు పెడతామంటున్నారంట. సో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశంలో అసలు కన్నీరు మున్నీరైపోయిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు మరి చీమ గుట్టినట్టు కూడా లేదేంటి? ఒక ట్వీట్ లేదు, కనీసం ఆయన వెళ్ళేసేసి అక్కడ కూర్చుని నాకు ఐ వాంట్ జస్టిస్ అని అక్కడ కూర్చోవాలి కదా. డిప్యూటీ సీఎం వెళ్ళగలుగుతారా? ఎందుకు డిప్యూటీ సీఎం అంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్ లో నేను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గాలి పీల్చుకుంటే అదృష్టం అంట. జూన్ 4వ తారీఖున ఆయన నాకు చేసిన వాట్సాప్ మెసేజ్, ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలంట. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ రాజ్ అని, ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం అంటే ఒకసారి వచ్చి గుడ్లవల్లేరులో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోమని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని. మరి సేఫ్ హ్యాండ్స్ అని సాయిధరం తేజ్ అన్నారు కదా, ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని. సేఫ్ ఇటువంటి ఎంత జాగ్రత్తలు చేసినా ఎన్ని చేసినా ప్రివెంట్ అయితే చేయలేము. కానీ సంఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్ ఇన్స్టంట్ గా ఉండాలి. సాయిధరం తేజ్ గారు అన్నట్టు ఏపీ స్టేట్ సేఫ్ హ్యాండ్స్ లో లేదంటారు. ఎందుకంటే ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా చాలా మంది దాన్ని ట్యాగ్ చేస్తున్నారు, ఏపీ ఇస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి అతనికే మళ్ళీ కౌంటర్ పోస్టులు పెడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఒక బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగితే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఎల్జీ పాలెం అసలు జరిగితే సేఫ్టీ ఆడిట్ ఉండాలన్నారు. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ ఉంటే పరిశ్రమలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు. అంటే ఎలా పల్టీ కొడతారు, దానికి ఒక లిమిట్ అంటూ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతటి అవకాశవాదం అంటే నేను గత దశాబ్దాల కాలంగా ఆయన చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి అవసరం వస్తే ఇట్లా టోటల్ రివర్స్ అయిపోతాడు. ఆయన ఎల్జీ పాలిమర్స్ లో ఒకటి, ఈ రోజున ఒకటి కాదు, ఈ రోజున కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలని అన్నాడు. మరి ఆ రోజున పరిశ్రమలు పోతాయని ఎందుకు అర్థం కాలేదు? సో పవన్ చెత్త పన్ను విషయం కానీ ఏ విషయం అయినా సరే పవన్ కళ్యాణ్ పల్టీ కొడుతున్నాడు. సో పవర్ స్టార్ కాస్త పల్టీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క పల్టీ కొడతా ఉన్నారు. ఇంతవరకు నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది, చూసాను. నేను చూసి నేను కొంతమంది ఫార్వర్డ్ చేయాల్సిన ఫార్వర్డ్ చేశాను. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఉంటది కదా, పొద్దున్న 7 గంటలకో 8 గంటలకో. ఆయన కూడా 2 మంత్రులు ఉన్నారు కదా,
నాదెండ్ల మనోహరును కందుల దుర్గేష్ వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి కనుక్కోమని చెప్పొచ్చు కదా. లేదు. రీసెంట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క రచ్చ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూడాలంటారు? అంటే ఐ మీన్ బొలిశెట్టి గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ వేశారు, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన పోస్ట్ ని కూడా. నాగబాబు గారు మన శ్రీనివాస్ గారు ఆయన కూడా ఒక ఫైరింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసి డిలీట్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలు అంటే కార్పొరేషన్ పదవులు పందేరం ఉందండి. నేను ఒకటి ఉన్నాను, నాకు మంచి పదవి కావాలి అని పవన్ కళ్యాణ్ కి పదే పదే గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఇట్లా మాట్లాడుకుని ఇట్లా ఇంటర్వ్యూలు ఎందుకు గుర్తు చేసుకుంటాడు? నువ్వు పవన్ కళ్యాణ్ అనేది మొగోడువా, నువ్వు పుడింగివా అంటే పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతుంది. ఓ బోలిశెట్టి శ్రీనివాస్ ఈయనకి 10 మార్కులు, 10 out of 10 ఈయనకు మంచి పదవి ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి చేసే ఒక స్ట్రాటజీ ఇది. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా చిరంజీవి గారి మేనల్లుడు ఆయన నంద్యాలలో ఒక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్తే అది పెద్ద తప్పు ఎట్లా అవుతుందండి? ఇలా ఏం తప్పు ఉంది అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి తన బంధువులు ఎవరు వెళ్ళి విపక్షాలకి ప్రచారం చేయకూడదా? అదే ఒక రూల్ అయితే తాను జీవితంలో ఒకానొక స్థానంలో కోవాలనుకుంటున్న దశలో చిరంజీవి నన్ను చేరదీసి యాక్టింగ్ స్కూల్కి పంపించి నటనలో మెళకువలు నేర్పించి గీతా ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఒక సినిమా తీయించి తన మెగా అభిమానుల సపోర్ట్తో తనను ఒక పవర్ స్టార్ని చేసిన చిరంజీవి గారు 2014లో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనసేన అని ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ కి బద్ధశత్రువు అనే తెలుగుదేశంలో పొట్టు పెట్టుకొని కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నావు. అంటే మా అన్నను ఓడించమని చెప్పావు. ఇక్కడ అల్లు అర్జున్ ఏమి పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పలేదు, పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని చెప్పలేదు, నంద్యాలలో జనసేన అభ్యర్థి కూడా కాదు. ఎట్ట తప్పవుతుంది అంటే ఒకవేళ నా అల్లు అర్జున్ చేసిందే తప్పైతే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేసిన మహాపాపం అది. నువ్వు చేసుకుంటున్న టైంలో చేరదీసి నీకు ఒక జీవితం ప్రసాదించిన వ్యక్తి ఆయన పార్టీని ఓడించమని నువ్వు పిలిపించావు. అల్లు అర్జున్ చేసింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ చేసింది మహాపాపం. ఫ్యాన్స్ వార్ ఏమో కానీ ఒక కుటుంబంలో ఈ అల్లు అర్జున్ ఆ రోజు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినందుకే ఈ స్థాయిలో రాద్ధాంతం జరుగుతుంది. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని అభిప్రాయం ఉందా మీకు? అంటే బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాల్లో సీన్ చూస్తే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఉంటది, అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు ఉంటది. అలాగే ఈ మన పుష్ప 1లో ఇట్లా చేతిలో రివాల్వర్ పెట్టి కాల్చుకొని ఇట్లా వేసుకొని నా బ్లడ్డే నా బ్రాండ్ అంటాడు. అంటే నాది మెగా బ్రాండ్ కాదు, నా రక్తం నా బ్రాండ్ అనేది అట్లా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అట్లా కొన్ని లోగుట్టుగా చెప్తా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. ఫర్ ఉదాహరణ మీరు చాలా ఫాలో అవుతున్నట్టున్నారు అల్లు అర్జున్ మూవీస్ డైలాగ్. లేదు నేను అంటే సినిమాలు ఎక్కువ చూడను కానీ విజయేంద్ర వర్మ అని ఒక సినిమా వచ్చింది, ఎవరిది మన బాలకృష్ణది. చిరుతలపై స్వారీ చేస్తున్న విజయేంద్ర వర్మ అని ఉంటది. అంటే చిరంజీవి చిరుతల అంటే చిరుత పులి, చిరుత లా అంటే చిరుతల మీద అంటే చిరుత పులుల మీద స్వారీ చేస్తున్నా అని చెప్పినప్పటికీ చిరుతల అంటే చిరంజీవి తల మీద స్వారీ చేస్తున్నా అనే అర్థం కూడా వచ్చేటట్టు పెడతారు. అది అర్థం కావాలి, జాగ్రత్తగా దాన్ని మనం బైసెక్ట్ చేస్తే గానీ అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టాలి, ఎవరినైనా ఒక మాట అనాలి అంటే సినిమాలో డైలాగులు పెట్టుకొని అనేస్తే అంతే. మరి ఇప్పుడు అదొక ట్రెండ్ అంటారా? అది వాళ్ళకి రైవాలరీ అది. ఓకే, ఇప్పుడు అంటే కౌగులించుకొని ఆహా షోలో ఒకళ్ళు ఇది చేసుకుంటున్నారు కానీ అలగా జనం శంకర జాతి జనం మా పెళ్ళామేమో మాయల మరాఠీ మాటలు మాట్లాడి అని ఎట్లా మర్చిపోతారు? వాళ్ళకంటే సిగ్గు లేకుండా మర్చిపోయి కౌగులించుకుంటున్నారు కానీ. రైట్. బొలిశెట్టి గారు రీసెంట్ గా కూడా ఒక మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు. అల్లు అర్జున్ కి మా జనసేన పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయన మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది, ఆయన మళ్ళీ ఏమైనా మాట్లాడితే నేను ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా అంటున్నాను. అదేమన్నాడు? నువ్వు ఎందుకు అన్వయించుకుంటున్నావు? నాకు నచ్చితే నేను వెళ్తా అన్నాడు. ఎక్కడికైనా సరే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చానండి, నేను నచ్చొచ్చానా నచ్చకుండా వచ్చానా? నేను బలవంతం తీసుకొచ్చారా? నాకు నచ్చితే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. అదే ఆయన సుకుమార్ గారి మిస్సెస్ ఏదో సినిమా ప్రొడ్యూస్ చేస్తే నాకు నచ్చితే నేను వస్తా అన్నాడు. ఆయన మీకెందుకు ఉలికిపాటు? అల్లు అర్జున్ కే ఫ్యాన్స్ లేరు, ఉన్నదంతా మెగా అభిమానులే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ఒక స్టార్ హీరో, టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్, ఎన్నో అవార్డ్స్ విన్ అయిన హీరో, కేవలం మెగా ఫ్యాన్స్ తోనే ఆయన స్టార్డమ్ అవ్వచ్చు, ఆయన గ్రోత్ అవ్వచ్చు కొనసాగుతుందంటారా? సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరండి? ఈ ఫ్యాన్స్ చేతిలో ఏముంటది? వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళకు వాళ్ళు పెద్ద పుడింగి అని చెప్పుకుంటారు, వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ లో వాళ్ళు ఉండి. అది వాస్తవంగా ఫ్యాన్ అనేవాడికి భయంకరమైన వ్యక్తి పూజ మానసిక రోగం. దాన్ని సైకియాట్రిస్ట్ భాషలో సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఓసిడి అంటారు దాన్ని. ఆ మానసిక రోగాన్ని వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. కానీ ఫ్యాన్స్ చేతిలోనే సినిమా హిట్ చేసి ఫ్లాప్ చేసేంత సామర్థ్యం ఉంటే చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య ఏమైందండి? వారం రోజులు నడవలేదు కదా. హిట్ చేయాలనుకుంటే వాళ్ళు హిట్ చేయాలి కదా.